ఎన్ని టన్నులు మొత్తం టోటల్ ఎన్ని టన్నులు వేసారు? 30. అన్నయ్యనే ముందల బంపర్ కట్టి ఏదో చిన్న చిన్న ఈ ఫాస్టాగ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, కంటిన్యూ పోతూనే ఉంటుంది టోటల్గా బకెట్లో ఉన్నదంతా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మన బండి అయితే లోడ్ అయిపోయింది మొత్తానికి. మన రాజు బ్రో లడ్డు ఇద్దరు వెళ్ళి లోడ్ చేయించుకొని వచ్చారు. నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినా అనమాట. కాకినాడ అయితే ఇప్పుడు రైస్ లోడ్ చేసుకొని వెళ్తున్నాం. కాకినాడ నుంచి మళ్ళీ ఏదన్నా లోడ్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి వస్తాం. దాని తర్వాత ఇంకా మనకు చిన్న వర్క్ ఉంది, అది కంప్లీట్ అయిపోయింది అనుకో. ఆ టెన్షన్ అనేది స్ట్రగుల్లో నుంచి ఇంకా బయటకు రాలేకపోతాం. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మనం మెయిన్ మనమే బాధపడ్డట్టు ఏదో వచ్చిందని చెప్పేసి స్ట్రగుల్లో ఉన్నాం అనుకో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా బాధలోకి వెళ్ళిపోతారు, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు. అందుకనే ఎన్ని వచ్చినా కానీ ముందుకు వెళ్తూ ఉన్నా అట్లనే అన్ని లోపల పెట్టుకొని. కానీ ఏం చేస్తాం, తప్పదు, మనుషులన్నింటికి ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఇంకొక 1 మంత్లో మనకు ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా, అవి కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా మనం లాంగ్ అయితే స్టార్ట్ చేసిద్దాం. మనకి నిమ్మకాయ లోడ్ ఉంది, ఇంక మామిడికాయ లోడ్ కూడా ఉంది మన నేపాల్ దగ్గరలో. అక్కడ కూడా లోడ్లు వచ్చినాయి. కానీ నాకు ఈ పనులలో ఉండి నేను ఆగిపోతున్నాను అనమాట. మనకు ఒక 1 మంత్లో కంప్లీట్ అయిపోతుంది. లాంగ్ ట్రిప్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా మన రాజు బ్రో లడ్డుగాడు కూడా మనకి తోడుగా ఉంటుర్రు 100%. మనకి లోడ్ చేయించుకొని రావడం అయినా, అన్లోడింగ్కి వెళ్ళినప్పుడు మనకైనా వర్క్ ఉంటే ఆ వర్క్ నేను వెళ్ళినా కానీ వాళ్ళు అన్లోడింగ్ చేయడం అయినా మనకి ఇట్లా సపోర్ట్గా అయితే ఉంటున్నారు అనమాట. ఓకే, వెళ్ళిపోదాం. మనం చూసినారు కదా లాస్ట్ టైం అయితే మనకి చిన్న చిన్న అయితే చేయించినాం, ఈ జడగంటలు అని చెప్పేసి ఈ వీల్ క్యాప్స్ అన్నీ చేయించినాం. అంత బురద అయిపోయినాయి. ఇప్పుడు ఈ వర్షాలు బాగా పడుతున్నాయి కంటిన్యూస్గా. మనకి పట్టా కూడా ఒకటే వేసారు మనోళ్ళు. ఈ రైస్ లోడు ఎక్కువగా తడిసింది అనుకో, మన అన్లోడింగ్ పాయింట్లో కూడా కొంచెం ఇబ్బంది అనేది ఎక్కువ అవుతుంది. అందుకని మనం తొందరగా వెళ్ళిపోదాం. ఇంకా వర్షం బాగా కొడుతుంది, ఒకసారి వర్షం వస్తుంది, ఒకసారి ఎండ వస్తుంది, మళ్ళీ ఏం అర్థం అవుతలే. ఇవి వచ్చేసి మనం మామూలు లాస్ట్ టైం కట్టినాయి రబ్బర్స్ అయితే. వెనకాల కూడా మనకి ఈ ఒక 4-5 కడితే మంచి లుక్ వచ్చేది. కానీ ఒక్కొక్కటి కట్టినాం అట్లా అందగా. అప్పుడు ఆటోనవర్లో ఉన్నాం కదా, మనం ఏదో చిన్న పని చేపిద్దాం అన్నట్టుగా కట్టినాం. రాంగ్ రూట్లో ఇట్లా బండ్లు వెళ్తుంటాయి కదా, ఇట్లా వెళ్ళడం వల్ల కొన్ని యాక్సిడెంట్ అనేది జరుగుతాయి. ఇలాంటివి అనేది చాలా వరకు పోకూడదు. రాంగ్ రూట్ అనేది రాంగ్ అంటే తప్పు. ఈ బ్రదర్ వచ్చేసి మన కాకినాడ అందగాడు, కాకినాడ బుజ్జోడు. అరే బుజ్జా అని వీడియోలు తీస్తారు కదా ఈయన. చాలు. ఇప్పుడు యాక్చువల్గా మేము కాకినాడకు లోడ్ పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈయననే. అయితే నువ్వు చిన్న పని మీద వచ్చి మనకు వర్క్ యూట్యూబ్లో వర్క్ అంతా మనకు ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మన బాయ్ చూసుకుంటాడు. ఒక పాత యూట్యూబరు అండ్ టెక్నీషియన్, మన ఏ ప్రాబ్లం వచ్చినా అన్నీ చూసుకుంటాడు. అట్లా చిన్న పని మీద వచ్చి 2-3 రోజులు మన దగ్గరనే ఈ పనులలో ఉన్నాం కదా, ఇంటి దగ్గర ఉన్నామని మనతో పాటే ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఇక కాకినాడకి వెళ్తుండు కాబట్టి మనతో పాటే ఇక వస్తా అని చెప్పగానే కాకినాడకి లోడ్ పెట్టేసి మేము వెళ్తున్నాం. ఇప్పుడు ఈ పని ఉంది, యాక్చువల్గా ఆగాల్సిందే, కాకపోతే 3 ఉన్నాం కదా. వాళ్ళు ఆ పని ఉన్నా కానీ ఇమీడియట్లీ మళ్ళీ నేను వస్తా, వీళ్ళు చూసుకుంటారు అనే ఉద్దేశంతో నేను వెళ్తున్నా. ఇప్పుడు మనకి వీడియోస్ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో అండ్ మామూలు వాట్సాప్లో నెంబర్స్ ఉన్న వాళ్ళు చాలామంది కాల్స్ చేస్తూనే ఉన్నారు. కానీ మనకు టైం ఉండట్లేదు, అందరితో మాట్లాడాలన్నా మెసేజ్ చేయాలన్నా కానీ టైం ఉండట్లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఎక్కువగా ఎవరితో చాటింగ్ చేస్తలే, ఎవరితో కాల్ చేస్తలే. వెళ్దామా? నడుపుతావా? నడపా? మన వినాయక చవితికి చిన్న విగ్రహం పెడదాం అనుకున్నాం ఇక్కడ గణేష్ని. కాకుండా అన్నయ్య వచ్చిండు. అన్నయ్యనే ముందల బంపర్ కట్టి చేతులు ఇటు ఒకటి అటు ఒకటి కట్టేసి ఒక లడ్డు పెట్టి పొద్దుగాల నేను తింటా, మళ్ళీ ఇంకో లడ్డు మారుస్తా. అన్నయ్యకి రోజు అట్టి పండు, ఓ పూలదండ చాలు, 2 అగరబత్తులు అంటిస్తాం ముందల. ఎక్కడన్నా లోడు పోయినప్పుడు పెద్ద కాళ్ళు వస్తుందిగా, అల్లా నిమజ్జనం చేస్తాం. ఈ పొట్టకు అన్నయ్యకి లక్షలు అయినాయి. చిన్న పొట్ట కాదు ఇది, మిలియన్లు. వాళ్ళు అయితే మనం ఇలా బండి పెట్టుకొని కూడా ఒక 2-3 అవర్స్ పైననే అవుతుంది. వచ్చి మన లడ్డుగానికి రాజు బ్రోకి మామిడికాయలు ఇప్పించారంట. మామిడికాయల బండి అన్న లోడ్లు తీసుకొని వస్తుంటారు కదా, వాళ్ళు మామిడికాయలు ఇట్లా ఇచ్చారంట. ఇయర్ అదొకటే తిందాం, కోసి ముక్క. మనకి ఇప్పుడు సీజన్ వచ్చేసి మామిడి పండ్ల సీజన్ కదా, రేగు పండ్లు, ఇప్పుడు మామిడికాయలు, ముంజలు, ఇట్లా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. అవి మంచిగా కాలానికి తగ్గట్టుగా మన పండ్లు అనేవి తెచ్చుకొని తింటూ ఉండాలి, ఒంటికి మంచిది. మనకైతే లొకేషన్స్ చాలా బాగుంటాయి. మనం ఇప్పుడు దగ్గర ఎన్ని రోజులు, 15 రోజులు అవుతుందా రాజు బ్రో తీయక బండి బయట రోడ్ మీద హైవే ఎక్కక? 15 days పైననే అవుతుంది మనం బండి తీసి బయటికి వెళ్ళక లోడ్ తీసుకొని. చాలా రోజుల తర్వాత మనం బయటకు వస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఆ కొండలు గుట్టలు ఈ లారీలు పోతుంటుంటే ఇన్ని రోజులు ఇంటికాడ ఉండి ఒక్కసారి బండి ఎక్కగానే ఆ ఫీలింగ్ వేరే పోతా ఉంటుంది. ఇక నిద్ర వస్తుంది మంచిగా. హాయ్ అన్న. కాకినాడ అన్న వాళ్ళు అయితే చాలామంది మనకి
రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఆపుతూ ఉంటారు. నోరు ఊరుతుంది చూస్తుండే రసానికి. యూ డోంట్ ఈట్ నువ్వు తినొద్దు. నువ్వు లావు నవ్వద్దు. కాకినాడ కలిసిన ప్రతి ఒక్క అన్న వాళ్ళు కూడా మనకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంటారు. ఏది వచ్చినా కానీ ఏం బాధపడక తమ్ముడు, చిన్న ఏజ్ నుంచి మంచిగా చేసుకుంటూ వస్తున్నావు, మేము ఉన్నావు, నీకు నాకు చాలా ధైర్యం చెప్తారు. ప్రతి ఒక్క అన్న కూడా కలిసిన ప్రతి ఒక్కరు ఏం కాదు, నువ్వు టెన్షన్ పడకు, ప్రతి ఒక్కరు నీకు సపోర్ట్గా మేము ఉన్నాం అని చెప్పేసి అలా చెప్పే మాటలే నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. హ్యాపీగా అనిపిస్తుంది. మీరు కూడా మామిడికాయలు తెచ్చుకోరి, పండు మామిడికాయలు సీజన్ కాబట్టి నేను తినేటప్పుడు కంపల్సరీ చూసి తెచ్చుకుంటారు మీరు. రాజన్న టెస్ట్లో కాంచి తింటూనే ఉండు కానీ పాపం ఆయనకు థ్యాంక్స్ అనే చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎవరో అన్ని ఇచ్చింది నేను చూడలే కానీ ఎమ్మి ఉన్నాయి. చెప్పరాదన్న థ్యాంక్స్ అన్న. ఇక్కడ మనకి రోడ్ అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం 4 వే ఆ నుంచి ఇటు దాకా మొత్తం కొత్త రోడ్ అవుతుంది. కొన్ని రోజులు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, రోడ్ అంతా పెద్ద పెద్ద గుంతలు అక్కడక్కడ. ఇట్లాంటివి ఉన్నప్పుడే కొంచెం లేట్ అవుతుంటుంది జర్నీ. ఈ కన్స్ట్రక్షన్ జరిగే రూట్లు ఉంటాయి కదా, అలాంటి రూట్లలో మనకు జర్నీ అనేది కొంచెం లేట్ అవుతుంది. రోడ్ అంతా బాగుంది అనుకో, కంటిన్యూ జర్నీ అయితేనే ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతూనే ఉంటాం. ఎన్ని టన్నులు మొత్తం టోటల్ ఎన్ని టన్నులు వేసారు? 30 వేసారా కరెక్ట్గా? బ్యాగులు ఏమన్నా కౌంట్ చేసుకోమన్నారా? లేదా కరెక్ట్ టన్నులేనా? ఎంత తీసుకురు లోడింగ్? అదే ఎంత తీసుకురు మొత్తం? అడ్వాన్స్ 30,000 అలాగా 36,000 అయింది. 36,000 6,000 వాళ్ళు పట్టుకోరు, 20,000 మనకి ఇచ్చారు. వాళ్ళకెళ్ళి మళ్ళీ 1,500 వాళ్ళు లోడ్ చేసినందుకు కట్ చేసుకోరు, 28,500 ఇచ్చారు. మొత్తం కిరాయి కాదన్నట్నా? ఇక్కడ చూసారు కదా, ఆటో పంచర్ అయిపోయింది. చిన్న ఆటో పంచర్ అయితేనే మొత్తం రోడ్ మీద పక్క కాపుకొని ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంత పెద్ద లారీ, ఇంత సరుకు తీసుకెళ్తాం మనం. అలాంటి బండి రోడ్ మీద స్ట్రగుల్లో ఉంటే ఎవరు కూడా మనం పట్టించుకోరు. చాలా అంటే చాలా కష్టం. అంత పెద్ద టైరు లేపాలి, దాన్ని పంచర్ చేయాలంటే. రాజు బ్రో ఇప్పటికే పక్కగా ఉన్నాడు, ఆ టైర్ లేపుతాడో లేపడో పంచర్ అయితే. ఏందన్నట్టు అది? ఆహా, గిన్నెలు తోతున్నావా? అలా చెప్పు మరి. గుర్తుందియా? దొంగ అన్ని గుర్తున్నాయి. సూర్యాపేటలో మంచినీళ్ళు పట్టుకుందాం, మంచినీళ్ళు పట్టుకొని ఏదైనా మంచి దావా చూసుకొని తిని బయలుదేరదాం. రేపు పొద్దుగాలు లేవగానే మంచి కూర ఫ్రై చేసుకుందాం. వచ్చేసి మనకు చౌటుప్పల్ ఎంట్రీ అయిపోయినాం. ఇక్కడ చౌటుప్పల్లో మనకి ఈ ప్లేస్లో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే చాలా ఓవర్ స్పీడ్లో వస్తుంటారు. ఇక్కడ వచ్చేసి మనకి బార్గేట్స్ ఉంటాయి అన్నమాట. బార్గేట్స్ దగ్గర బండ్లన్నీ కూడా ఆగి ఉంటాయి. సడన్గా అనుకోకుండా స్పీడ్లో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఆగినట్టు కూడా అనిపించదు అనమాట. ఆ స్పీడ్లో వచ్చేస్తారు, సడన్గా గుద్దేస్తారు అనమాట. వచ్చి ఇటు పోతే ఒలిగొండ భువనగిరి వెళ్తుంది ఈ రూట్లో పోతే. చూడు వస్తుంది ఏమన్నా కారు. ఇక్కడ ట్యాంకర్ అయితే ఆగిపోయింది. దాంట్లో ఫాస్టాగ్లో పైసలు ఉన్నాయో లేవో మరి. ఏదో చిన్న చిన్న ఈ ఫాస్టాగ్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి, దానివల్ల ఇబ్బంది ఉన్నాయి కదా. అన్నీ ఆగిపోయి ఉన్నాయి, దీంట్లో ఆగినాయి, దాంట్లో ఆగినాయి. మనకి ఇక్కడ సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు అయితే వచ్చిర్రు అనమాట. టోల్గేట్ దగ్గర కొంచెం ఫ్రీ ప్లేస్ ఉంటుంది కదా, ఎక్కడి నుంచో మనం ఫాలో అవుకుంటూ వస్తారు అన్న వాళ్ళు. ఒకసారి మామూలు కలిసి చూద్దాం.
ఇట్లా మనకైతే చాలామంది అన్న వాళ్ళు కలుస్తూనే ఉంటారు. ఇక డే టైంలో ఇక మొత్తం బండి జర్నీ అనేది ఉండదు ఎక్కువ. ఇట్లా ఏ అన్నవాళ్ళు కలిపితే అన్న వాళ్ళతో సరదాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఇంకా నైట్ అనుకో ఎక్కువ ఎవరు కూడా ఆపరు. ఏమైనా ఉంటే మన ట్రక్ వాళ్ళే ఎక్కువ ఉంటుంటారు కాబట్టి అన్నవాళ్ళు ఆ ట్రక్ నడిపే వాళ్ళే మామూలుగా ఏమైనా ఛాయ్ తాగడానికి ఆగినప్పుడు అట్లా మనం కలుస్తుంటారు. హ్యాపీగా అనిపిస్తుంటుంది అట్లా అందరూ వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే. చిట్యాల ఇక్కడైతే మనకు ఒక ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంది. బంక్లోకి వెళ్దాం. డీజిల్ అయితే కొట్టించేసుకున్నాం ఇందులోకి వెళ్ళి. తాళం తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, డీజిల్ ఎట్లా కొట్టిద్దా అంటారో ఏమో. మళ్ళీ ఓకే, నేను డీజిల్ కాడికి ఎత్తుకొచ్చారు. మన డిచ్ అయిపోయినా 15,000 కొట్టాను. అదేరా స్కూ డ్రైవర్ దేరా. మనకి యాక్చువల్గా ఈరోజు మేడే కాబట్టి మనకి బంద్ అనమాట. షోరూమ్లలో ఇట్లా అన్నీ ఎవరు యాడ్ బ్లూ అనేది బంద్ చేసారు. ఇప్పుడు మనకి ఈ బంక్లో మాత్రమే దొరికింది యాడ్ బ్లూ. వచ్చేసి క్లియర్ బ్లూ అని చెప్పేసి మన కొత్తది అనమాట. ఫస్ట్ టైం వస్తున్నాం మన బండిలో. యాక్చువల్లీ నేను షోరూంలో అడిగిన, మనది గల్ఫ్ వచ్చేసి ఎప్పుడైనా గల్ఫ్ వాడతాం కదా, షోరూమ్లు అన్నీ కూడా బంద్ అనమాట. షోరూమ్లలో నుంచి యాడ్ బ్లూ కొనడానికి కూడా లేదు, ఎందుకంటే మనకు మేడే కదా అట్లా అని చెప్పేసి అన్ని బంద్ ఉన్నాయని చెప్పేసి మనకు అక్కడ ఫోన్ చేసి అడిగినాం అనమాట. షోరూంలో అడిగితే వాళ్ళు వచ్చేసి క్లియర్ బ్లూ అని చెప్పేసి మనకి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లలో ఉంటుంది అని చెప్పేసి చెప్పారు అనమాట. ఎట్లా మనం డీజిల్ కొట్టేయాలిగా అని చెప్పేసి డీజిల్ కొట్టించేసినాం. ఒకటి క్లియర్ బ్లూ అయితే యాడ్ బ్లూ తీసుకున్నాం. కంటిన్యూ పోతూనే ఉంటుంది. టోటల్గా బకెట్లో ఉన్నదంతా కూడా కంప్లీట్గా అయిపోయాక మనకి ఇక్కడ తెలుస్తుంది చిన్న బుడగలు. స్టార్ట్ అయిపోదాం. రాజ్ బ్రో అయితే స్లీపింగ్, డిస్టర్బ్ చేయొద్దు. ఇంకా ఏడా నిద్ర వస్తే ఆడ లేపుతా. నిద్ర వచ్చినంత వరకు కంటిన్యూగా నేను నడుపుతూనే ఉంటాను. ఇంకా మనం పోయేది కూడా అంత పెద్ద లాంగ్ ఏం కాదు కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదులే. వస్తాయి కనెక్ట్ చేయాలి. నువ్వు కనెక్ట్ చేయకుండా పాటలు వస్తలేవు అంటే ఎట్లా వస్తాయి? ఇట్లా హైవేల మీదకి వచ్చేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బండ్లు స్పీడ్గా వస్తుంటాయి కార్లు. మనం బంకులలో డీజిల్ కొట్టించుకొని గ్రీజ్ కొట్టించుకొని ఇట్లా వస్తుంటాం కదా, అలాంటప్పుడు అయితే స్పీడ్గా వస్తుంటాయి బండ్లు. చూస్తారు కదా. చూసారు కదా కార్ ఎట్లా పోయిందో. ఇక్కడ నుంచి లెఫ్ట్, ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళి మనకు ముందర నుంచి రైట్ తీసుకుని నల్గొండ మిర్యాలగూడ వెళ్ళే రోడ్డు లెఫ్ట్ తీసుకొని వెళ్తే నార్కట్పల్లి. ఇప్పుడు మనం అయితే కట్టంగూరు దాటేస్తున్నాం. మన నగరకల్లు దాటిన తర్వాత మనకి లెఫ్ట్ ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ డైరెక్ట్ మనకి ఖమ్మం దాకా హైవే అనమాట. ఇక అక్కడ మధ్యలో మనకి ఒక టోల్ గేట్ ఉంటుంది అంతే. ఆ టోల్ గేట్ ఒకటే ఉంటుంది టోల్ గేటు. ఆ ఒక టోల్ గేటే మనకి ఛార్జ్ అవుతుంది అంతే. ఇప్పుడు ఈ రూట్లో పోయినామనుకో మన టోల్ గేట్ ఉండదు. కాకపోతే మనకి రోడ్ అంతా కూడా సింగిల్ రోడ్డు, ఇబ్బంది పడుకుంటూ పోవాల్సి వస్తుంది. అదే ఈ రోడ్లో వెళ్తే హైవే డైరెక్ట్ ఖమ్మంలో వెళ్ళిపోతాం మనం. కొత్తగా ఓపెన్ అయిందనమాట. మనం ఇప్పుడు కూడా వెళ్ళేటప్పుడు వెళ్ళలేదు, వచ్చేటప్పుడు వచ్చినాం కానీ వెళ్ళేటప్పుడు ఈ రూట్లో నుంచి వెళ్ళలేదు. చూద్దాం ఇప్పుడు. కొంతమందికి తెలియక డైరెక్ట్ అట్లనే మళ్ళీ సూర్యాపేట నుంచి వెళ్ళిపోతుంటారు. ఇక్కడ నుంచే మనకి రూట్ ఉన్నది. ఎవరికన్నా ఒకరికి తెలియని వాళ్ళకన్నా ఒకరు యూజ్ అవుతుంది కదా. మనం ఆడికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను నేను. అవుతుందా ఆకలి అయితే ఇక్కడ తినేసిపోదాం, లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తిందాం. ఇక ఖమ్మంలో ఆపుతా మరి. ఎన్న వండుకుంటుగా మరి లేచినాక తింటాడా? ఎదురపోలే అయితే ఉండాలి. ఏడా దాబా అనిపిస్తే ఆ దాబా కాడ ఆపేసి రోటీలు తినేసి బయలుదేరదాం. వేసినావు హైలైట్ వస్తున్నది మరి చెప్పవేంది బ్రో. అడిగిందాక లేచినవి ఎందుకనంటే అది అడిగిందా చెప్తా. ఆపుకుంటే మళ్ళీ వెళ్ళే టైట్ అవుతుంది. ఆపనా అర్జెంటా? ఆపుతున్నా మరి. ఎడ పోతాయి ఆపితే అర్జెంట్ వస్తుందా? ఎమర్జెన్సీ గమ్మత్ అడుగుతున్నావు గారా నాని. అర్జెంట్
చెప్పు అర్జెంట్ వస్తే ఆపుతాను, లేకుంటే ముందుకు వెనక్కి ఆపుతాం. నీ మంచి కోసం అడుగుతున్నాడు. ఒత్తి వస్తుందా? అమ్మాయి ఎక్కడ దొరికిరా ఇట్లాంటి ప్లేసులు ఉన్నది మన గిట్టనే అర్జెంట్ వచ్చినప్పుడు ఆపుకోనికే ఉంటాయి. ఉరుకు ఉరుకు తొందర రావాలి. తడిసిందా దూర్రా రే. ఇదేంది పచ్చిగా అంతా పచ్చిగా రాపో తొందరగా ఇద్దరితో. అల్లవాడేవు నీకు వచ్చినప్పుడు చెప్తావరా నేను ఏమనుకుంటా. పోసి వచ్చిన రాజన పోసి వచ్చినావా అంటే మంచి పోసి వచ్చినా చేతులు కడుక్కోకపోయినా చిచి ఏం మనుషులరా మీరు. నీళ్ళతోట నాగేష్ హోటల్, సారీ నాగేష్ హోటల్ అని చెప్పేసి చాలా ఫేమస్. ఇక్కడ ఆదవారా బాగుంటుంది. మాకు తింటాం. उधर नागेश ढाबा बोल के है, अच्छा खाना मिलता है. ఓకే देसी చేసినాం మన హోటల్కి. హ్యాండ్ వాష్ రుద్దురా బంటి ఈ సబ్బు స్లో ఏంటి. పరోటా చికెన్ కరా తీసుకురా. 2 ప్లేట్కి ఎన్ని వస్తాయి? 5 ప్లేట్ పరోటా చికెన్ కర్రీ దంచుడే ఇంకా. అయితేనే ఫేమస్ ఇడికి అయిపోయినాయి కదా ఏ బ్రో ఇప్పుడు చెప్పారు చికెన్ కర్రీ కరెక్ట్ ఓకే తినేసినాం, బయలుదేరుతున్నాం. ఇంకా మన ఇక్కడైతే నగరకల్లో మనం ఇక్కడ బండి ఆపుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. చాలా మంది వచ్చారు అన్న వాళ్ళు. ఇక్కడ ఫ్రంట్లో చూస్తారు కదా జేసీబీ కూడా ఆపిర్రు. అన్న వాళ్ళు జేసీబీ తీసుకొని ఖమ్మం వెళ్తారంట. ఈ అన్న వాళ్ళు అందరూ కూడా మన కోసం వచ్చారు. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. స్ట్రేట్గా వెళ్తే మనకి సూర్యాపేట వస్తుంది. మనం ఇప్పుడు నకరకల్ దాటేసినాం కదా, దాటేయగానే మనకి ఇక్కడ లెఫ్ట్ ఖమ్మం అని చెప్పేసి ఇట్లా బోర్డు కనిపిస్తుంది అనమాట. ఆ బోర్డు కనిపించినప్పుడు మనం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవాలి. అలాగే స్ట్రేట్గా వెళ్ళినాం అనుకో ఇక్కడ ఉందో లేదో రూట్ అనేది కూడా ఎవరికి అర్థం కాదు. ఆ బోర్డు చూడకపోతే ఇది ఏ రూటో లేదా అని చెప్పేసి డౌట్తో వెళ్ళిపోతుంటారు. ఇక్కడ లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనం స్ట్రేట్గా హైవే ఖమ్మం అనమాట. ఖమ్మం వెళ్ళిపోతాం. అట్లా స్ట్రేట్గా వెళ్ళినాం అనుకో సూర్యాపేట నుంచి కూడా ఖమ్మం వెళ్ళొచ్చు. ఇంతకుముందుకు అయితే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ అట్లనే సూర్యాపేట నుంచి వెళ్ళేది. ఇది ఓపెన్ కాకముందు. ఇప్పుడు ఈ రోడ్ ఓపెన్ అయిపోయిన తర్వాత టోల్ గేట్ రోడ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్తున్నాయి అనమాట బండ్లన్నీ కూడా. చాలా దగ్గర మనకి తొందరగా వెళ్ళిపోతాం. కాకపోతే మధ్యలో మనకు ఒక టోల్ గేట్ తగులుతుంది అంతే. మనం ఇప్పుడు వచ్చేసి ఖమ్మం అయితే రీచ్ అయిపోయాం. ఎక్కువగా అయితే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ మనం ఈ రాజమండ్రి వెళ్ళాలనుకున్నా, లేకపోతే వైజాగ్ వెళ్ళాలనుకున్నా, భువనేశ్వర్ వెళ్ళాలనుకున్నా, కటక్ వెళ్ళాలనుకున్నా, ఒరిస్సా, కలకత్తా ఇక్కడ సైడ్ ఎక్కడ వెళ్ళాలనుకున్నా కానీ మనం ఇదే ఖమ్మం రోడ్లో నుంచి వెళ్తుంటాం. ఇప్పుడు అశ్వరావుపేట రోడ్ అయితే చాలా బాగా అయిపోయింది. ఇంతకుముందుకు మొత్తం గుంతలు గుంతలు ఉంటుండే. ఇక్కడ చూస్తున్నారు కదా ఖమ్మం అని చెప్పేసి మనం మెయిన్ సిటీ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ ఒక బండి లారీ అయితే రైట్లో వెళ్తుంది కదా, అది ఇప్పుడు మనం ఖమ్మం లోపలికి వెళ్తుంది. ఇక్కడ కూడా ఏదో ఒక లోడ్లు వచ్చి అన్లోడ్ చేస్తుంటారు కదా, అలాగే ఈ బండి వచ్చిందనమాట. ముందు ఒకటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ట్యాంకర్ అయితే వెళ్తుంది. ఇక్కడ చూస్తారు కదా భద్రాచలం రాజమహేంద్రవరం అని చెప్పేసి. ఇప్పుడు మన రాజుబ్రో అయితే నడుపుతున్నాడు. ఇంకా నేను ముందుకు వెళ్ళిన తర్వాత నేను తీసుకుంటా. నేను చాలా దూరం నడిపిన తర్వాత మన రాజుబ్రో తీసుకుంటూ లడ్డుగాడు అయితే వెనకాల రాజుబ్రో వెనకాల సీట్లో అయితే అట్లా కూర్చొని అట్లనే నిద్రపోయిండు. ఓకే ఇప్పుడైతే మన రాజుబ్రో ఇంతసేపు నడిపి ఇప్పుడైతే పడుకుండు. ఇప్పుడే నేను డ్రైవింగ్ ఎక్కిన. దగ్గరలో ఉన్నాం అనమాట పెద్దపురం. ఇంకా మనకి 35 కిలోమీటర్లు ఉంది. లలిత రైస్ మిల్కి మనం వెళ్ళాల్సింది. ఇంకా 35-40 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ రైస్ మిల్ వచ్చేసి. ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.